హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను లండన్ బాయ్ మాట్లాడుతున్నా. సో నౌ డేస్ దర్ కమింగ్ మెనీ మెసేజ్, చాలా మెసేజ్ వస్తున్నాయి. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకటి సోషల్ మీడియా గురించి. టిక్టాక్ కానీ టిక్టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, వాట్సాప్. సో మీ వైఫ్ మీకు పాస్పోర్ట్ ఇవ్వట్లేదా దానిది? సో ఓకే. సో హస్బెండ్ అనుమానం పడుతుందో నా మీద అండి. ఓకే, మీ హస్బెండ్ మీ మీద అనుమానం పడుతుందంటే మీరు టిక్టాక్ది, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసుకోండి. కానీ మీ ఇద్దరు ఒక అకౌంట్ చేసి ఎంజాయ్ చేయొచ్చు, ఒక అకౌంట్ చేసుకోవచ్చు కదా. మీరు సపరేట్ చేసుకుంటే ఆయనకు అనుమానం వస్తుంది. అఫ్కోర్స్ మీరు ఇంట్లో ఉంటారు, మీరు బాతులాగా ఇంట్లో ఉంటారు. మీ ఆయన జాబ్ చేసి ఉదయం సాయంత్రం దాకా సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి జాబ్ చేసి సాయంత్రం వస్తాడు. అతనికి మీరు ఏమి సేవ సరిగ్గా చేయరు. సో అలాంటప్పుడు అతనికి కోపం వస్తుంది కదా. ఈ అమ్మాయి ఆల్ టైమ్ అతను ఆఫీసులోకి వెళ్ళి వేరే సీక్రెట్ ఐడితో చూస్తుంటారు. మీరు ఆన్లైన్ ఉండాలి, మీరు ఎన్ని రకాలు చేసినా వాళ్ళ కాడ ఎక్కువ టెక్నాలజీ ఉంటుంది సాఫ్ట్వేర్ కాడ. వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తారు. కానీ మీకు ఎంతమంది ఫాలో ఉన్నారో అన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు మీ యూజర్ ఐడి అన్ని మొత్తం అని తెలుసుకుంటారు. కానీ వాళ్ళు మిమ్మల్ని అడగరు. కానీ ఈ విషయాలు ఏమవుతాయంటే అనుమానాలకు దారితీసి ఈ అమ్మాయి ఇంతమందితో ఉంది, 10,000 మంది ఫాలోవర్స్ ఉంటారు, ఈ అమ్మాయి వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉందేమో అని అనుమానం పడేసి సరిగా మీకు టేక్ కేర్ చేయరు. గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇంకా సైతాన్ లాగా గొడవలు స్టార్ట్ అయిపోతాయి. సో అందుకు కాబట్టి ఇవి వదిలేసి, మీ హస్బెండ్ అన్నాడు నువ్వు టిక్టాక్ వదిలేసి నువ్వు ఇంట్లో పని చూసుకో అంటుండు, మీరు సరి చేయట్లేదు. సో అందుకు కాబట్టి నేను చెప్పబోయేది నా ఫాలోవర్స్కి, అమ్మాయిలు మీరు ఆ టిక్టాక్ ఇన్స్టాగ్రామ్ వదిలేసి కొంచెం, టిక్టాక్ అంటే ఇండియాలో లేదు, వేరే దేశంలో వాళ్ళకు కూడా అదే అందరు చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ అన్నీ, ఫేస్బుక్ అన్నీ వదిలేసి కొత్త సిమ్ తీసుకొని కొత్త ఐడి చేసి పాత వదిలేసి కొత్త క్రియేట్గా ఒకటి కొత్త ఇన్స్టాగ్రామ్ ఐడి చేసుకొని ఇద్దరు పేరును ఒకటి చేసుకొని ఇద్దరు సాయంత్రం రీల్ చేసుకోండి. కుదిరితే మీరు కూడా జాబ్ చూసుకోండి, మంచిది. మీ ఆయన దగ్గర జాబ్ చూసుకోండి, ఇంకా మంచిది. సో అలాగా మీరు సపోర్ట్ చేస్తే మీ లైఫ్ ముందుకు బాగా వెళ్తుంది. లేదంటే మాత్రం జీవితాల్లో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అంటే అతనికి రోజు మైండ్ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే మీరు సరిగ్గా టేక్ కేర్ చేయరు, ఇల్లు సరిగా, బట్టలు, అతను ఏం సరిగ్గా టేక్ కేర్ చేయరు. సరైన ఎప్పుడు చూసినా మీడియా, దాని తర్వాత అబ్బాయి ఇంటికి వచ్చినాక మీ హస్బెండ్ మీ అమ్మలతోటి, మీ అక్కలతోటి, మీ బాబాయ్లతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. అది అతనికి ఇష్టం ఉండదు. అతను 12 గంటలు డ్యూటీ చేసి వచ్చినాక మీరు ప్రశాంతంగా అతనికి మీరు టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మీది. కానీ మీరు అలా చేయలేదనుకో, అతనికి ఇలాగా చాలా జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వస్తుంది. నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. సో దానికి మనం ఇదే అడ్వైస్ ఇస్తాం. అందరూ బాగుండాలని కోరుకుంటాం. మనం అంతవరకే, మనం ఎవరికి నెగిటివ్గా ఆలోచించము. కాబట్టి అందరికీ ఇదే చెప్పబోయేది నాది. ఫ్రెండ్స్, లండన్ బాబు ఇదే చెప్తున్నా, అందరూ మీరు కొద్దిగా సోషల్ మీడియా కంట్రోల్ చేసుకోండి. సోషల్ మీడియా టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ చేయండి, కానీ మీ హస్బెండ్తో చేసుకోండి, భార్య అందరూ. ఎందుకంటే మీరు సింగల్గా చేసుకుంటే అతను ఏం చేయడు, అంత కష్టం అంతా అతనిదే, మిమ్మల్ని మోసే బరువు అంతా ఆయనదే. కానీ మీరు ఏం చేస్తుంటారు, అతనికి ఏం చేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు. అదే అతను అంటుండు, నాకు టార్చర్ అవుతుంది సార్ అంటుండు అతను. సో మనం ఇచ్చే మిమ్మల్ని చెడిపట్టట్లే, మీరు ఓకే, మీ డ్యాన్సులు ఓకే, మీ రీల్స్ ఓకే, కానీ మీ హస్బెండ్కి కూడా చూసుకోవాలి కదా. అతనికి అనుమానాలు వస్తున్నాయి కదా, అనుమానాలు రాకుండా టేక్ కేర్ చేసుకునే బాధ్యత మీలో ఉంది. తర్వాత మీ ఇంటి పేరు కూడా చెడు పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీలో ఉంది. అర్థమైతే మీరు రీల్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మీ హస్బెండ్తో చేసుకో, ఇబ్బంది నో ప్రాబ్లం, ఎవరేమంటారు కదా. ఓకేనా మేడం? నా మాటిని మీరు కొంచెం నేర్చుకుంటే మంచిది. మీ హస్బెండ్తో కొద్దిగా సపోర్ట్గా ఉండండి. అతని మూలంగా కదా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అతను డబ్బులు సంపాదిస్తేనే కదా. తో అతని కారణం చూసినప్పుడు మీరు బాగా చూసుకోండి. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. కుదిరితే ఏ రీల్ ఎవరికైనా షేర్ చేయండి, పనికి వస్తుంది. చాలామంది అడుగుతుంటారు ఇలాంటివి, మనం రోజు చేయలేమనే రీల్స్. ఓకేనా మేడం? థ్యాంక్ యూ, శుక్రియా.